హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి ఈస్టర్న్ రైల్వేకు సంబంధించిన అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే ఈరోజు మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనం వీడియో వైపు ముందు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకు ఇక్కడ ఈస్టర్న్ రైల్వే సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ మనకు 31 ఇక్కడ జూలై 2025 నుండి ఇక్కడ మనకు 14th ఇక్కడ పబ్లిష్ చేసిన డేట్ వచ్చేసి జూలై 31, 14th ఇక్కడ మనకు ఆగస్ట్ నుండి ఇక్కడ 13th ఇక్కడ సెప్టెంబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికైతే ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత ట్రేడ్ నోట్స్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీకు సంబంధించిన ఇక్కడ అయితే డివిజన్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు ట్రేడ్, సో మీరు 10th అండ్ ఐటీఐ అయితే పాస్ అయి ఉంటే మీకు సంబంధించిన ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ తీసుకున్నారో ఇక్కడ ట్రేడ్, తర్వాత రిజర్వేషన్ వైజ్ అనేది మీ యొక్క పోస్ట్ అయితే చూసుకోండి. సో దీంట్లో మనకు డివిజన్ వైజ్ అయితే ఇచ్చారు. సో దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. సో ఓన్లీ మీరు ఇక్కడ 10th లో 50% మార్కులు అయితే పాస్ అవుట్ ఉండాలి. ఐటీఐలో 50% మార్కులు అయితే పాస్ అవుట్ ఉంటే మీరు దీనికైతే డైరెక్ట్గా మీకు మెరిట్ లిస్ట్ ద్వారా అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్త మీకు ఏజ్ అనేది చూసుకొని ఇక్కడ జాగ్రత్తగా అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్లాస్, ఇక్కడ మనకు ఐటీఐలో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో అండ్ సెలక్షన్ మోడ్ అయితే ఇక్కడైతే మనకు ఏ విధంగా ఇక్కడైతే ఇచ్చారు. క్యాండిడేట్ ట్రైనింగ్ స్లాట్స్ యూనిట్ హిస్టరీ మనకు మెరిట్ ప్రిపేర్ ఆధారంగా అయితే వాళ్ళు తీస్తానని ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. సో ఇక్కడైతే మనకు ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి ఇక్కడ మనకు 50% అయితే ఐటీఐలో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఈస్టర్న్ రైల్వే సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఆర్ఆర్సి ఈస్టర్న్ రైల్వే సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు లాగిన్ చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ అది కంటిన్యూ చేసుకోవచ్చు. అదే న్యూ రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫర్దర్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ట్రేడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మీరు ట్రేడ్ అయితే ఏ ట్రేడ్ పైన అయితే అప్లై అయితే చేద్దాం ఉంటారో మీకు సంబంధించిన ఐటీఐలో ఏ ట్రేడ్ ఉంటుందో ఇక్కడ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉంటూ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో సర్టిఫికేట్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డే మంత్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు కమ్యూనిటీ, సో ఇక్కడ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. మీ యొక్క క్యాస్ట్ అనేది డిసబిలిటీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో వచ్చేసేసండి. తర్వాత జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత రిలీజియన్స్ వచ్చేసి ముస్లిమ్స్ హిందూ అనేది దీంట్లో మెన్షన్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో వచ్చేసేసండి. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ మనకు సంబంధించిన చిల్డ్రన్ డిజబుల్ ఏదైనా ఎక్సర్వీస్ మ్యాన్ ఏదంటే చేసేయండి, లేకపోతే నన్ను మీద క్లిక్ చేసేసండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్లో వచ్చేసి మీ యొక్క డోర్ నెంబర్, స్ట్రీట్ నేమ్, ఇక్కడ లొకాలిటీ, సిటీ, టౌన్, విలేజ్, తర్వాత మీ యొక్క స్టేటు దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో మీ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డిస్టిక్ అయితే వచ్చేసింది. సో మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఊరి పేరు ఇచ్చేసేయండి. పిన్ కోడ్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది ఉంటుందో ఆ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఊరికి అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సేమ్ ఇక్కడ పర్మనెంట్ కరెస్పాండెన్స్ ఉంటే టిక్ అనేది ఇచ్చేసేయండి. దీంట్లో మనకు కాఫీ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన 10th క్లాస్లో రూల్ నెంబర్ అయితే ఇవ్వాలి. 10th క్లాస్ సంబంధించిన రూల్ నెంబర్, బోర్డ్ నేమ్ దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన బోర్డు ఏది ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే ఉంటాయన్నమాట. జాగ్రత్త చూసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆధార్ ఉంటే ఆధార్ మీద క్లిక్ చేసేసి మీరు వేరైతే ఇచ్చేయచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అనేది వేరే బోర్డ్ నేమ్ ఏదో ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేసండి, స్పెసిఫైడ్ బోర్డ్. తర్వాత ఇక్కడ మీ యొక్క అప్టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో మీకు 10th క్లాస్లో అన్ని ఇచ్చేసేయండి. మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసండి. పర్సంటేజ్ అనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇయర్, మీరు 10th క్లాస్ అయితే ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో యొక్క ఇయర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐటీఐ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఐటీఐ ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఐటీఐ పాసింగ్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఐటీఐ నుండి దీంట్లో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత అప్ 10 మార్క్స్ ఐటీఐలో మీకు ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి.
ఆ తర్వాత ఇక్కడ అయితే మాక్సిమం మార్క్స్ అనేది మెన్షన్ చేసేసండి. మనకు పర్సెంటేజ్ అయితే ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేది అగ్రీ చేసేసి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇక్కడ మనం ఏ విధంగా చేయాలంటే మనకు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మనకు పాస్వర్డ్ ఒకటి ఆల్ఫాబెట్ ఇక్కడ మనకు స్మాల్ లెటర్ క్యారెక్టర్ అయితే ఉండాలి. స్మాల్ లెటర్లో అయితే మీరు ఇచ్చేసేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇక్కడైతే ఎంటర్ చేసేసి క్లిక్ టు కంటిన్యూ మీద అయితే జాగ్రత్తగానే చూసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఇక్కడైతే ఇక్కడ మనకు ప్రివ్యూ అయితే వస్తుంది ఫామ్ కన్ఫర్మేషన్ అనేది. సో మీరు ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోండి. మనకు ఎడిట్ డేటా మీద క్లిక్ చేసేసి ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ సో అన్ని కరెక్ట్ కనిపిస్తే ఐ హావ్ వెరిఫైడ్ ఆల్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ బై మీ ద రిజిస్ట్రేషన్ అండ్ విష్ టు సబ్మిట్ సేమ్ ఇక్కడ ఉన్నది కదా, దీంట్లో టిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ నువ్వు ఐ వాంట్ చేంజ్ సమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ అన్ని కరెక్ట్ కనిపిస్తే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ కదా, అన్ని చూసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేసింది. తర్వాత డూ యూ వాంట్ సబ్మిట్ అంటుంది. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకు ఎడిట్ చేయడం అయితే లేదనమాట. సో మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మిగతా మనకు డీటెయిల్స్ అనేది మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి పేమెంట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా అనేది రిజిస్ట్రేషన్ చూసుకొని క్లారిటీగా 1-2 సార్లు అయితే మీరు సబ్మిట్ చేసేసండి. తర్వాత వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వరు. సో ఇక్కడ అన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లిక్ టు లాగిన్ దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ ఈ విధంగా వస్తుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేసేయండి. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డెస్క్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫుల్ యూనిట్ ప్రిఫరెన్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఇక్కడ వ్యూ, ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ప్రింట్ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది మనకు డీటెయిల్స్ అయితే. సో ఇక్కడ ఫిల్ యూనిట్ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేసేసండి. ఇక్కడ మనం యూనిట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో నేను చెప్పాను కదా యూనిట్ అనేది, మీరు ఫస్ట్ యూనిట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ మీకు ప్రిఫరెన్స్ అయితే ఒకవేళ ఉండడం జరుగుతుంది. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత థర్డ్ యూనిట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. తర్వాత ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీకు ఎక్కడ కావాలంటే ఫస్ట్ అది ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసండి దగ్గర ఉన్నది. సో తర్వాత ఇక్కడ మనకు 7th వరకు అయితే ఉన్నాయన్నమాట. 7th వరకు అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసండి. ఇక్కడ తర్వాత దీనికైతే ఎడిట్ ఉండదు యూనిట్ అనేది, ఓకే ఇచ్చేసేసండి కన్ఫర్మేషన్. సో ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 22, ఇక్కడ 50 KB JPG ఫార్మేట్లో ఉండాలి. సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి ఫైల్ సైజ్ వచ్చేసి 10 to 40 KB JPG ఫార్మేట్లో ఉండాలి. అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు PDF ఫార్మేట్లో అయితే ఉండాలి 100 నుండి 300 KB వరకు. సో కావాలంటే ఇక్కడ మనం రిడ్యూస్ చేసుకోవడానికి లింక్ అయితే ఇచ్చారన్నమాట, చేసుకోవచ్చు. తర్వాత లేటెస్ట్ కలర్ ఫోటో అనేది మనకు మంచిగా ఉండేట్టు చూసుకోండి. లేటెస్ట్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఫ్రంట్ సైడ్ అయితే జాగ్రత్తగా ఉండేట్టు అప్లోడ్ చేసేసండి JPG ఫార్మాట్లో. సిగ్నేచర్ అప్లోడ్ చేసేసండి. మీ యొక్క ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఒక వైట్ పేపర్ మీద అయితే మీరు జాగ్రత్తగా ఇచ్చేసి దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి అప్లోడ్ చేసేయండి JPG ఫార్మాట్లో. తర్వాత 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్ అనేది PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. తర్వాత 10th సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన అనేది ఏజ్ సర్టిఫికేట్, సో 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, లేదా మీకు ఏ సర్టిఫికేట్ ప్రూఫ్ ఉన్నా దీంట్లో అప్లోడ్ చేసేసండి. తర్వాత మీ యొక్క ITI మార్క్ షీట్ అని ఉంటే మీ యొక్క ITI మార్క్ షీట్, సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క SC ST OBC ఇక్కడ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. జనరల్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమైతే ఉండదు డైరెక్ట్గా అనేది. సో మీ యొక్క క్యాస్ట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసండి. చేసిన తర్వాత అన్నీ ఇక్కడ మీరు క్లిక్ చేసిన అన్నీ మనకు ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ OBC అండర్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు అనేది ఉంటుంది అన్నమాట, 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. సో మీకు డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ అనేది మీరు ప్రాసెస్ అయితే వెళ్తుంది. అక్కడ నుండి అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI ద్వారా అయితే మీరు మీ యొక్క సంబంధించిన 100 రూపీస్ ఫీజు అనేది అక్కడ నుండి పే అయితే చేయండి. సో పే అనేది అయిపోయిన తర్వాత మీకైతే నేను డైరెక్ట్గా ఈ విధంగా అయితే చూపెడుతున్నాను, ఎందుకంటే నేను పేమెంట్ పేజ్ అనేది ఏ విధంగా వెళ్ళాలో ఇక్కడ కొంచెం ఎర్రర్ అయితే వచ్చింది కాబట్టి డైరెక్ట్గా అనేది నేను పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇక్కడ స్టేట్ రైల్వే అప్లికేషన్ అప్రెంటిస్షిప్ 25-26 ప్లీజ్ ప్రింట్ యువర్ అప్లికేషన్ అండ్ ప్రొసీడ్ రికార్డ్. ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు RRC రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈస్టర్న్ రైల్వే సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను.
సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.